అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ విజయలక్ష్మి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ విశాఖపట్నం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే పీసీఓడీని డయాగ్నోస్ చేయటం ఎలా? పీసీఓడీ అనేది ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా చూస్తున్న ప్రాబ్లమ్. ప్రతి ఐదుగురిలో ఒకరికి పీసీఓడీ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, "మేడం నాకు పీసీఓడీ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఏం టెస్టులు చేయించాలి?" అని. పీసీఓడీ అనేది ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ కండిషన్. పీసీఓడీని డయాగ్నోస్ చేయడానికి మనం ముఖ్యంగా 3 లక్షణాలను కన్సిడర్ చేస్తాము. ఫస్ట్‌ది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కరెక్ట్ టైంకి ఓవ్యులేషన్ అవ్వదు. ఓవ్యులేషన్ అవ్వకపోవటం వల్ల ఏమవుతుందంటే పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంకి వస్తూ ఉంటాయి. ఒకసారి 2 మంత్స్‌కి రావటం, 3 మంత్స్‌కి రావటం, 1 మంత్‌కి, 1 ½ మంత్స్‌కి అలాగ ఇష్టం వచ్చినట్లు పీరియడ్స్ వస్తూ ఉంటాయి. రెండో లక్షణం ఏంటంటే హైపర్ ఆండ్రోజెనిజం, అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే లక్షణాలు. అదేంటంటే అప్పర్ లిప్ మీద హెయిర్ రావటం, చిన్ మీద హెయిర్ రావటం, ఫేషియల్ హెయిర్, అంటే అన్‌వాంటెడ్ హెయిర్ రావటం అనమాట. అంటే ఫేస్ మీద యాక్నే అంటే పింపుల్స్ రావడం. మూడోదేంటంటే అల్ట్రాసౌండ్‌లో ఓవరీస్‌లో సిస్ట్స్ ఉంటాయి. అంటే పాలిసిస్టిక్ ఓవరీస్. అంటే వాటర్ బబుల్స్ లాగా చిన్న చిన్న బబుల్స్ లాగా నీటి బుడగలంటాం. ఇది మూడో లక్షణం. ఈ 3 లక్షణాలు ఏ 2 లక్షణాలు ఉన్నా దాన్ని పీసీఓడీ అని డయాగ్నోస్ చేస్తాము. మీ ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం వెంటనే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.